ప్రార్థన చేస్తే 3-4 సంవత్సరాలు వర్షం రాలేదు, మళ్ళా ప్రార్థన చేస్తే భూమి మీద వర్షం వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎవరంట? మనలాంటి మానవ స్వభావం, మనలాగే తిన్నాడు. ఆయనకు భయం వేసింది, ఇది పేరు చెప్పేస్తుందండి. ఆయనకు కోపం వచ్చింది, దేవుడు ఏమన్నా అంటే. ఆయనకు ఆకలి వేసింది, ఆయనకు నిద్ర వచ్చింది. హల్లెలూయా. అన్ని మరొక లక్షణాలు ఆయన ఉంటాయి. కానీ ఆయన ఆసక్తితో ప్రార్థన చేస్తే జరిగింది ఏంటో తెలుసా? 3.5 సంవత్సరాలు వర్షము భూమి మీదకి రాలేదు. కానీ 3.5 సంవత్సరాల తర్వాత వర్షం రమ్మని మరలా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఇప్పుడు మీ ప్రశ్నకు సమాధానం, రోజు ప్రార్థన చేస్తున్నాం కదా, ప్రతి దేవతను ప్రార్థన చేస్తున్నాం కదా, దేవుడు పాస్టర్ ద్వారా మాట్లాడాడు కదా, అమ్మ ద్వారా మాట్లాడాడు కదా, ఆ బిడ్డ ఎవరో దర్శనం చెప్పారు కదా, ఎందుకు జరగలేదు అంటే నువ్వు జరిగే వరకు ప్రార్థన చేయట్లేదు. హల్లెలూయా. వాక్యంలో చెప్తాను. ఏలియా ప్రార్థన చేశాడు కదా, ఎలా చేశాడో చూడండి. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 43-44 వచ్చిన చూడండి. హల్లెలూయా. నీవు పైకి పోయి సముద్రం వైపు చూడు. ఇదిగో అమ్మా, నేను ప్రార్థన చేస్తున్నాను, నువ్వేమో వర్షోత్సవ సముద్రం వైపు చూడు అన్నాడు. ఫస్ట్ టైం పలికాడు. హల్లెలూయా. అడిగి చూసి వచ్చి అన్నాడు, అయ్యారు అమ్మాయి అంటే ఏం లేదని అయ్యారు. మరలా ప్రార్థన చేశాడు, మరలా ప్రార్థన చేశాడు, మరలా ప్రార్థన చేశాడు, మరలా ప్రార్థన చేశాడు. 6 సార్లు పూర్తయింది. 7వసారి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 7 హెబ్రీయులకు యూదులకు పరిపూర్ణత. దేవునికి స్తోత్రం. అందుకే బైబిల్ గ్రంథంలో ఎక్కువ కౌంట్ చేయబడిన నంబరు 7. హల్లెలూయా. 7 బోరలు, 7 దూతలు, 7 ముద్రలు, 7 పాత్రలు, 7 దూతలు, 7 దీపస్తంభాలు, 7 సంఘాలు, 7 సంఘానికి మరి 7 దూతలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 7 కారణం ఏంటంటే 7 పరిపూర్ణత కలది దేవుని దృష్టిలో. 7 పరిశుద్ధపరచబడింది, 7 ఆశీర్వదింపబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే 7 వారాలు అంటారు మన బ్రదర్స్ కొంతమంది. 7 వారాలు వెళ్ళి 8వ వారం సాక్షి చెప్పేసి ఆమేన్ హల్లెలూయా. నీకు నాకు ఇంకా కట్ అయ్యాలి ఏంటి, కట్ అయ్యాలి. ఆ తర్వాత నుంచి అప్పుదాకా భక్తిగా బయట పెట్టుకొచ్చిన అక్కడి నుంచి అక్కడ కనబడతారు. హల్లెలూయా. 7 వారాలు కాదు, జీవితాంతం చేయాల్సిన భక్తి. హల్లెలూయా. మరి 7 వారాలు అంటే సంపూర్ణత, నీ యొక్క అవసరానికి, నీ అక్కడికి తగ్గినంత ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఏలియా సామాన్యులను అనుకుంటున్నారా? ఏలియా ఒకసారి ఆయన తీసుకురామని రాజు 50 మందిని, ఒక సైనికుడిని అంటే 50 మందిని పైన అధికారికి పంపించాడు. పంపిస్తే నేను రాజు రమ్మన్నాడు. ఇది ఒకటే డైలాగ్ వేశాడు, నేను దేవుని సేవకుడిని అయితే అగ్ని దిగొచ్చిన వచ్చేసింది. 50 మంది కలిపాడు. నెక్స్ట్ మరలా మరొక బ్యాచ్ పంపాడు, మరలా కలిపాడు. 50 మంది కలిపారు. 3వ కాస్తంత తెలివైనవాడు, అరే 50 మంది ఇక్కడ ఉన్నాడు అని చెప్పేసి దండాలు పెట్టుకుని నేను ఎదిగికి వెళ్ళాడు. అయ్యాన్ని కనిపించు, నువ్వు ఎక్కడ నాకు తెలుసు, నేను ఎవరు నాకు తెలుసు, బతి మంది వెళ్ళాడు. హల్లెలూయా. ఒక్కసారి రమ్మంటే ఎగ్గులు వచ్చేసినటువంటి ఏరియా వర్షం కోసం మాత్రం 7 సార్లు ప్రార్థన చేయాల్సి వచ్చింది. నువ్వేమన్నా గొప్ప? హలో, నువ్వేమన్నా గొప్ప? అర్థమవుతుందా? మన బైబిల్ మనం చదవం, మన వాక్యం మనం చదవం. ఎవరైనా అడిగారు, ఇదిగో అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి దొరుకుతుంది, తక్కుడి తీయబడుతుంది అంటే పట్టేసుకుంటా అంతే. ఉద్యోగం చేత ఇంకా అడిగేస్తాం ఇంకా దేని కూడా నువ్వేదో ప్రార్థన అదే ఇంకా. అసలు వాక్యం ఎందుకు రాయబడిందో తెలుసా? దేని వరకు రాయబడిందో తెలుసా? హల్లెలూయా. మీకు కనుక గుర్తుంటే రాసి పెట్టుకుని లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనం దాకా చదవండి. అసలు ఎందుకు రాయబడింది మాట? ఏమడగమన్నాడు, ఏమడగమన్నాడు, దేనిని తట్టమన్నాడు. హల్లెలూయా. అది నాకు అవసరం ఇంకా. అయ్యగారు కనుక బాగా బుద్ధి చేసి చెప్తే కదే
దయచేసి నేను విమర్శించడానికి కాదు, మీకు అర్థం అవ్వడం. ఇంతవరకు మనం ఎక్కడున్నామో ఎక్కడికి రావాలో అన్న బాధతో చేస్తున్న బాధ తప్ప ఎవరిని విమర్శించడానికి ఇది కాదు. ఎందుకంటే చెప్పాడు నా మాట పాల్గొనవచ్చు. లోకాసు వార్త 11:13 చదవండి. పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. హల్లెలూయా. దాని కొరకమన్నాడు. పై వచనాలు అయ్యండి, ఆ పై వచనాలు నువ్వు అడగాల్సిన పరిశుద్ధాత్మను. ఎందుకంటే ఆయనకి ఎలా ప్రార్థన చేయడం నేర్పిస్తాడు. దేవుడు చెప్పేది వచ్చి కదా ఆ పరిశుద్ధాత్మ యొక్క ప్రాముఖ్యత మనకి అర్థమయ్యేలా చెప్తాను. హల్లెలూయా. హల్లెలూయా. ఈ అవసరాలని, ఎక్కలని, బాధల, ఈ చింతలని, నిందలని, అవమానాల అన్ని దేవునికి తెలుసు. నువ్వు చేయాల్సినవి ఏరియాలాగా కార్యం జరిగేదాకా. నేను అనుకుంటున్నాను ఈ వాక్యం ధ్యానిస్తాని ఏరియా వర్షం రాకపోతే 7 సార్లు కాదు 14 సార్లు అయినా ప్రార్థన ఆపేవాడు కాదు, 21 ప్రార్థన ఆపేవాడు కాదు. హల్లెలూయా. మనకు ఒకసారి ప్రార్థన చేసి నేను చాలాసార్లు ప్రార్థన చేశాను ఇంకా దేవుడు చెప్తానండి అయ్యి బాబాయ్. మరి ఏరియా కంటే గొప్పలో మనం అర్థమైందా? పాడతా కదా, ఏలియా అభిషేకం, ఎలీషా అభిషేకం నాకు. అబ్బా యేసే అంటాడు ఏలియా లాగా నీవు, ఎలీషా లాగా నీవు నా కొరకు బ్రతకాలిరా. ఆడద్దని నేను అనట్లేదు, ఆశొద్దని నేను అనట్లేదు. చేయాల్సిన ఏంటో తెలుసా? వారిలాగా కోరుకుంటున్నా కాబట్టి వారిలాగా బ్రతించేది. దేవునికి స్తోత్రం. వారిలాగా జీవించడానికి చూడు. అందుకే పేతురు అంటాడు మీ ముందు ఉన్నటువంటి వారిని గురిపెట్టి చూడండి, జాగ్రత్తగా చూడండి. అందుకే ముందే వాళ్ళు జాగ్రత్తగా బతకపోతే ఈ అంకంలో తలెట్టుకోతారు, నాశనం అయిపోతారు. తాను జట్ట కోతి అయ్యో అస్సలు ఏంటి అనంటే వెళ్ళేదమ్మా సార్ చెప్పినది ఏసయ్యా. ఈ బిడ్డలకి తెలుగు రాదు, ఏ విషయంలో తాను చెడ్డపోతే వనమంతా చెడిపోయిందంట. అదొక కాయ 2 కాయలు తింటే సరిపోయింది, కడుపు నిండిపోయిందండి కదా. అలా చేస్తా ఆ కొమ్మకి ఈ కొమ్మకి ఆ కైబరికి ఈ కైబరికి మొత్తం మీద రేపొద్దున కోతి అనేది ఆ తోటలకు ఎంటర్ అవ్వకుండా చేస్తుంది. ఇది ఆ మట్టిలో వేరే 3 కాయలు తిప్పుకుని పోతే రైతుకి ఇబ్బంది ఉంటుందమ్మా. అలా చేస్తుంది అది. ఈరోజు సంఘంలో ఊపిపోయింది. హలో ఏమైందండి? కోతులు బయలుదేరి వాక్యం అవసరం లేదు, నియమం అవసరం లేదు, బాధ అవసరం లేదు, ఉపదేశం అవసరం లేదు, అభిషేకం అవసరం లేదు, ఆత్మను కూర్చున్న అవకాశం అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. చాలా ఇష్టం. హల్లెలూయా. హల్లెలూయా. ఏలియా మన వంటి మానవ స్వభావం కలవాడే. అగ్ని వరకు ప్రార్థన చేస్తే చిటికలో దిగి వచ్చింది. వర్షం కోసం ప్రార్థన చేసిన టైం పట్టింది. నేను అంటాను 21 సారి 7 7 14 అయినా 14 14 ఎంత 28 అయినా ఏరియా ప్రార్థన ఆపేవాడు కాదు, ప్రార్థన చేస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తున్న దేవుడు కార్యాలు చేయటకు సమర్థుడు, శక్తిమంతుడు. హల్లెలూయా. ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడు. ఓకే, అది మాత్రమేనా? ఇంకొక 7 చూపిస్తాను చూడండి. ఇంకొక 7 అదే రాజుల గ్రంథంలో, అదే రాజుల గ్రంథంలో ఇంకొక 7 రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 14 చూచారు. 5:14 అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు యోర్దాను నదిలో 7 మార్లు పసిపిల్ల దేహం వలె అయ్యి అతడు శుద్ధుడాయను. దేవునికి స్తోత్రం. ఎన్నిసార్లు మునిగాడంట? చంటి పిల్లలు చెప్తుంది. నయమని ఎన్నిసార్లు మునిగాడా? హల్లెలూయా. ఎందుకంటే చిన్నప్పుడు డ్యాన్స్ చేసి మోకాలు చేస్తాడు, టీచర్కి మోకాలు లేకపోతే ఇక చాలా బట్టి ఇంకొకసారి రిపోర్ట్ చేసింది అన్నారు పిల్లలే. హల్లెలూయా. మీరు లేరేమో, నేను పట్టాను అలాగే. మునిగి లేచాడు,
ఆయన సరదాగా ఉంటుంది పిల్లలు, మనకు మొక్కలు ఇప్పుడు వచ్చారు. ఎన్నిసార్లు మునిగాడంట? 7 సార్లు మునగాల. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. 7 పరిపూర్ణత, 7 పత్తాలుగా మునగాల్సిందే దేవుని సమయం వచ్చే వరకు. నీ ప్రార్థనకి జవాబు ఉంది, నీ ప్రార్థనకి విజయం ఉంది, నీ జీవితానికి అర్థం ఉంది. లేదు కాదు, జరుగుతుంది. హల్లెలూయా. ఖచ్చితంగా జరుగుతుంది. దైవజనుడు చెప్పినట్లుగా, ఎలీషా చెప్పినట్టుగా లోబడి ఆ పని చేశారు కాబట్టి ముందేవాడు తెలిసి నయమాను మా దేశంలో అంతకంటే మంచి రోజులు లేవా? వార్త అన్నదంట మన కెనాల్ కాలువలో అలాగే ఉంటాం. డ్రైనేజ్ వాటర్లో రకరకాల వాటర్ కలిసిపోతాయండి అందులో. మరి అక్కడే కలిసి అక్కడే కలిస్తే తెలియదు. నేను దాని గురించి చదివితే ఎందుకు మొదలు అన్నాడు నైబర్ అందులో అనే దాని గురించి చదివితే వచ్చిన వివరణ ఏంటంటే ఆ నీళ్ళు అంత మంచిది కాదట. అందుకే కోపం వచ్చి మా దేశం ఎందుకంటే మంచి రోజులు లేవా ఆ బాబు చక్కెళ్ళిపోతున్నాడు. పాస్టర్ ఏం చేయాలా? మాడదైతే సరిపోదు, ప్రార్థన చేయమ్మా, నేను ప్రార్థన చేయాలి సరిపోదు, ఇది చేయాలా అలా అనుకున్నా చేయాలి. అప్పుడు ఒక కళ్ళు మూసుకునిగో దేవుడితో మాట్లాడుతున్నాడు, నువ్వు ఎవరి మీద అయితే పగట్టవో ఆ పని చేయబడిపోతే అని చెప్పాలి. అప్పుడు సంతోషం అవుతుంది. అంతేగాని అమ్మా మన ప్రభు శత్రువును ప్రేమించమన్నాడు కదా, క్షమించమన్నాడు కదా, వారు ప్రార్థన చేయమన్నాడు కదా, మనం ప్రార్థన చేద్దాం అన్నాం అనుకోండి, అయ్యగారు అలా చెప్తారు. ఆయనకి ఏం తెలుసు? మరి అయ్యగారు అలా కాకపోతే నీకే చెప్పాల్సింది కదా. అలా ఆలోచన ఆయనకి నీకు తేడా ఏముంది? అంతేనా? ఆయనకి మాకు తేడా ఏముంది? ఓ పాస్టర్ గారు చాలా పడుతున్నాను, నేను పాస్టర్ గారు కాకపోతేనా అన్నాడంట. ఆ వెనక సంగపోతాడు ఏడ ఎగరంటే అప్పుడు కత్తెట్టుకుంటాడు భయపడుతూ దేవుని పట్టుకోవడం భయపెట్టుకున్నాను. అప్పుడు ఎవరు జ్ఞానోదయం కలిగేశారంటే తనుడు డ్రైవర్, మా మాస్టర్ చెప్పాలి డ్రైవర్ అన్నాడు. ఇప్పుడు ఆయన వెనక ఎంతో కొంత బంగారం తెమ్మంటే, కొన్ని డబ్బులు తెమ్మంటే, ఇంక ఏదైనా చేయమని చేస్తారు కదా. ఏదో చేయండి మాకేమోడు రాజుగారు మా పక్షం అవసరం సగం రాత్రి రాసి నా పార్టీ ఆయన 7 సార్లు మొదలమ్మదండి ఒక్కసారి మీలో కొంతమందికి నేను ఇచ్చే సలహా ఏంటో తెలుసా? నువ్వు స్వార్థ చెప్తే ఎవరు చెప్తారు అనుకుంటావు, దేవుడు మాట చెప్తున్నా మాట ఎవరు చెప్తారు అనుకుంటావు. కొన్నిసార్లు నీ మాట గొప్ప గొప్ప వారికి నయమాను ఎలీషా దగ్గరికి రావడానికి గల కారణం ఒక చిన్న బిడ్డ. ఆ చిన్న బిడ్డ చెప్పకుండా అక్కడ దాకా వచ్చింది. నీటిలో మొరడానికి పనుడు. అద్భుతాలు జరుగుతాయి. నువ్వు నోరిప్పడం ప్రారంభించు, నీవు నోరిప్పడం ప్రారంభించు, మాట్లాడడం ప్రారంభించు, దేవుని కొరకు చెప్పడం ప్రారంభించు. హల్లెలూయా. మనం కుంటి సాగులు చెప్తాం ఏమని వదలండి, ఎలా కుదురుతుంది? దేవుని హల్లెలూయా. ఎలీషా 7 సార్లు మీ ప్రార్థన మీ భక్తి విధేయుడుగా కూడుకున్నాడు. రెండో విషయం హల్లెలూయా హల్లెలూయా. ఇంకా మీకు చెప్పాలంటే మొదటి విషయం ఏంటి అని అంటే దేశము కొరకు క్షేమము కొరకు నీ ప్రార్థన అవసరం. హల్లెలూయా. దేశ క్షేమము కొరకు నువ్వు ప్రార్థన చేయాల్సిన ఏలియా వలె నిన్ను దేవుడు వాడుకుంటాడు. రెండవది నీ శరీరం కొరకు, నీ శరీర స్వస్థత కొరకు దేవుడు ప్రార్థన విధేయతను కోరుకుంటాడు. దేవునికి స్తోత్రం. మూడవ చూడండి, మూడవ మాట చూస్తున్నారు. మరొక ఏమంటుందంటే నీకు కలిగిన అడ్డులు ఏవైతే ఉన్నాయో, ఆటంకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూల్చివేయడానికి కూడా హల్లెలూయా 7 ఉంది. అక్కడికి తెలిసి నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 15వ వచనం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. నీ విజయానికి 7వ దినమున వారు ఉదయమున చీకటి తగిలించి 7 మార్లు ఆ ప్రకారముగానే పట్టణం చుట్టూ తిరిగి ఆ దినమున మాత్రమే
7 వారు పట్టణం చుట్టూ తిరిగి 7వ వారు యాజకుల పూర్వలుగా యెహోషువ జనులకు ఇలాగ ఆజ్ఞాపించెను, కేకలు వేయండి, యెహోవా ఈ పట్టణము మీకు అప్పగించిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శత్రువు అడ్డుగా ఉన్నాడు, ఆటంకం కలిగజేస్తా ఉన్నాడు, నీకు విజయం రానివ్వట్లేదు, వాడే బాధగా ఉన్నాడు, నువ్వేమీ చేయలేకపోతున్నావు. హల్లెలూయా. నీ వల్ల ఏమీ కావట్లేదు, బాధగా ఉంది, నువ్వే నిస్సహాయ స్థితిలో ఉన్నావు. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆ పట్టణం చుట్టూ 7 సార్లు తిరగండి. తిరిగారు 7 రోజులు, కానీ 7వ రోజు 7 సార్లు తిరగండి. తిరిగిన తర్వాత యాజకులు బోర్డు పోదండి. హల్లెలూయా. ఎవరు? యాజకులు బోర్డు పోదండి. తెల్లగట్ల కోడి కలిపింది నేను కానీ నిద్ర వచ్చి బోడుతా. ఏం చేయాలి యాజకుడు? బోరా బోరా ఎడది అమ్మా స్తుతించండిరా అంటే ఒకరేమో ఎక్స్ప్రెస్ గా వెళ్ళిపోతారు, నన్ను దొరికి మరిపోతారు. ఉన్న ఒక కొంతమంది ఏమో తాబేలు కుందేలా అనుకుంటున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిదే. కొన్ని బుల్లెట్ డ్రైవ్లు ఉంటాయి, కొన్ని ఏమో బుల్లెట్ డ్రైవ్లు ఉంటాయి. దాని పని దానికి ఇబ్బంది చేయకూడదు. దేని పెట్టి పని దానికి పెట్టాడు దేవుడు. అది అవసరమే, ఇది అవసరమే. కూడా చెప్తున్నాడు అంతే. ఈ యాజకుడు బోర వదిలినప్పుడు, నాయకుడి కేకలు వేయబడినప్పుడు నువ్వు కేకలు వేస్తే విజయం నీదే. చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు బంధకాల్లో ఉన్నావు, విడుదల లేకుండా నిరాశలో ఉన్నావు, నీకే పరిస్థితిని బట్టి ఏమి చేయని సహాయ స్థితిలో ఉన్నావు. ఇదిగో దైవజనుడు లేదా నీకు నడిపించిన నాయకుడు ఇదిగో ఇలా చేయాలి అని ఎప్పుడైతే ప్రకటించాడో నువ్వు అలా కనుక చేయడం ప్రారంభిస్తే ఎరుకోని ముందు కూలిపోతాయి. ఎరుకోని ముందు నిలబడలేదు. హల్లెలూయా. అడ్డుగోడలన్నీ కూలిపోతాయి. దేవునికి స్తోత్రం. కష్టాలు చేయకూడదు, మనకు నచ్చినట్లు చేయకూడదు. నా సాక్ష్యం మీకు ఒకరోజు వీలైతే మొత్తం చెప్తాను. చాలా మంది తెలుసు, కానీ ఫస్ట్ నుంచి చివరి వరకు చెప్తాను. కానీ క్లుప్తంగా ఒక మాట చెప్పిన, రేపు మే నెల 15వ తారీఖు వస్తే నేను సువార్తగా నాకు నేనుగా సంఘం నుంచి బయటకు వదిలిపెట్టి 10 సంవత్సరాలు పూర్తవుతాయి. 2016 మే నెల 15వ తారీఖు నుంచి ప్రారంభమైంది. పక్కనే జీవితంతో అన్యులకు స్వార్థ చేశాం, ప్రార్థన చేశాం, క్రిస్మస్ ఘనంగా పెట్టేవాళ్ళు. మన మధ్య లేడు తమ్ముడు జాన్, అప్పుడప్పుడు ప్రేరణ వస్తుంది, చాలా మంది తెలుసు. ఆయన నేను కలిసి అప్పుడు బండి కూడా లేదు, సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు. ఆ తర్వాత ఒక పాత బండి కొనుక్కున్నాను. ఇప్పుడు పాత బండి అనుకోవచ్చు, పక్కన దేవుడు ఇస్తుంది, ప్రార్థన చేస్తారు. ఇల్లు ఇచ్చిన దేవుడు బండి కూడా మా అమ్మ బండి అనట్లేదు, కారు అంటున్నాడు. ఏదైనా దేవుడు స్తోత్రం. అయితే నేను చెప్పాలని సాక్ష్యం ఏంటో తెలుసా, 8 సంవత్సరాల ఇష్టానుసారంగా తిరిగారు. 2 సంవత్సరాల క్రితమే దేవుడు చెప్పినట్లు ఇక్కడ ప్రారంభించాను. అంతకుముందు ఇక్కడ నేను ఉండాలని అనుకోలేదు. ఈ స్థలం పాత ఇల్లు ఉండేది, ఆ ఇల్లు మీద కొంతమంది తెలుసు. ఆ ఇల్లు, ఆ స్థలం అమ్మేసి నేను సేవ నిమిత్తమే అక్కడున్న మేడపడి కానీ పొత్తులు కానీ వెళ్ళిపోవాలి. దేవుడు అన్నాడు, నేను అక్కడికి వెళ్ళడానికి లేదు అబ్బాయి, ఇక్కడికి పెడతాను, ఎక్కడే ప్రారంభించు, ఇక్కడ ఉండాలి అన్నాడు. దేవుడితో 1 వారం రోజులు పడబడండి, 1 వారం రోజులు దెబ్బలాడు. దేవుడితో దెబ్బలాడు యాకోబు పెట్టాడు. ఆయన కోసం వేరునా అసొత్తనే ఇంకా దేవుడితో దెబ్బలాట పెట్టి ఏం చేస్తాడు, ప్రార్థన చేస్తాడు. దేవుడు వచ్చాడు. ఇదే అదే జరిగింది. దేవుడు మాట్లాడుతున్నాను, ఇక్కడ ఉన్నాను, ఇక్కడ నేను ఏం చేద్దాం, మాట ఎవడంటాడు, ఏం చేద్దాం, ఏమవుతుంది అనేసి అని లాస్ట్లో అన్నాను. సరే సరే నాతో మాట్లాడదని నువ్వు ఎవరికైనా ఇంకా చూపించు, ఇంకా రుజువు కావాలా కావాలి. ఇది ఇక్కడే కూర్చొని చూడు. ఒక నూతులు వాటర్ దిగిపోతుందో, నూతులు వాటర్ పైకి వస్తుంది. 7 గంటల ప్రార్థన అమ్మ ద్వారా స్టార్ట్ చేస్తాం. ప్రార్థనలో ప్రవచనం ఆ రోజు మరి అమ్మ రాలేదు.
నేను ఈ పక్కన ఉన్నాను, చిల్ల పక్కన ఉంది. దేవుడు నాతో చెప్పాడు, ఆ బిడ్డ మీద తల చేసుకుంటే తల మీద చేసి ప్రవచించి అభిషేకం ఇస్తాను. తల మీద అలా చేసిన భాషలు మాట్లాడడం ప్రారంభించింది, ప్రవచనం చెప్తుంది. నా కుమారుడు ఇక్కడ వారు కాదు, నా సావుకుడా ఎక్కడెక్కడ వాళ్ళు నెరవేరుతుంది లేదా ప్రవచనం? ఎక్కడెక్కడి నుంచి వచ్చింది? బెంగపర్తి, చిన్న బ్రహ్మదేవ్, అమ్మపర్తి, మాసోడు, మేరపాడు, ఇంకేమి అమ్మ పారంగి, ఇంకా ఉన్నారా మరిపుడి, ఆవిడ ఈవిడ కొంత మరొక ఆవిడ రాలేదు. మరి ఏమో నైట్ టైం ప్రేయర్ పొద్దున్నే కాదు, ఆ కొమరపాలు రాలేదు. వచ్చిన దాంట్లో ఈరోజు కొమరపాలు ఆవిడ కూడా రాలేదు, దిక్కువలు రాలేదు. మరి ఆవిడకి ఏం చూపించాడంట, అక్కడ పెద్ద కుండీ ఉంటే కుండీలో నీళ్లు బయటకు వెళ్ళిపోతున్నాయి. కొత్త బిందులతో జనాలు వచ్చి నీళ్ళు ముంచుకుని సంకరించి వెళ్ళిపోతున్నారంట. హల్లెలూయా. అయిపోయిందా? ఇంకొకటి, అమ్మ ప్రార్థన చేయను అమ్మ, ఇలా మాట వచ్చిందంటే అమ్మ చెప్పింది, కొలైట్ విప్పేస్తుంది, ఆ కింద బకెట్ పెట్టి అన్నీ నిండిపోతుందంట. చెప్పారు కదా నాకు గుర్తుంది. బకెట్ పెట్టి అన్నీ నిండిపోతుందంట, వాటర్ పెట్టినా ఏది పెట్టినా నిండిపోతుందంట. ఈ మూడితో పాటు మరొక పిల్ల ఉంది. ఆ పిల్ల ఇక్కడికి రాలేదు, వచ్చేది ఇప్పుడు రాలేదు. ఆమె కూడా దేవుడు అభిషేకం ఇచ్చింది, ప్రవచించే అభిషేకం. కళ్ళు మూసుకుని ఉంది, నేను ఎదురుగా కూర్చున్నాను లేదా ఆమె తెలుసలేదు, నాకు తెలియదు. ఏం చూపించవచ్చు అంటుంది, నా సాము కూడా నీతోనే మాట్లాడుతున్నావు, ఆగిపోకు సాగిపో అంటూ ఇన్ని మాటలు ఎట్టుకుని మరి ఏం చేయదు? దేవుని చేస్తున్నప్పుడుట బహు భయంకరం. దేవుని చేతున్నప్పుడు సాగిపోయావు ఓకే, ఆయన కనుక నమ్మకం మొదలెట్టాడా? చాలా సంగీత చెప్తారు, వాడ సామానం బరువు లేదంట, బాబు యానో అక్కడ బరువేయడంట. అర్థమైందా మీకు మాట? వాడ సామానం బరువైందా? వాడ సామానాన్ని పారేస్తే మాత్రం వాడ తిరిగైందా? తుఫాన్ పోయిందా? లేదు. యాన అన్నాడు, ఇదంతా పోవాలంటే నేను సముద్రుడు పాడినాడు, సెలుతులు పోతే ఇక భయపడతాడు. లేదు పాడినాడు, ధైర్యం చేసి ముందుకే గట్టిగా పెట్టి పాడేది. అప్పుడు వాళ్ళు ఏంటి? దేవుని మాట వింటే హల్లెలూయా. నినివేలో యోన వినకపోతే వాళ్ళని యోన ఎప్పుడైతే గుర్తుకొచ్చు. దేవుని మాట లేదా దైవజనుడు నీ కొరకు ప్రవచించిన ప్రవచనం, దేవుడు నీ కొరకు, దేవుడు నీ దైవజనుల ద్వారా సూచించిన మాట ఏదైతే దాన్ని పట్టుకుని కనుక ముందుకెళ్తే తప్పకుండా నీ అడ్డు కూలిపోతాడు. హల్లెలూయా. మొదటిది ఆశీర్వాదకర వర్షం, రెండవది స్వస్థత కొరకైనటువంటి వ్యాపారది, మూడవది అడ్డులు ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కోల్పోవడానికి కూడా 7 సంపూర్ణత. ఇంకా మీ కొరకు చెప్పాలనంటే 2 మాటలు ఇచ్చి ప్రార్థన చేస్తాము. ఏంటంటే భక్తులనే గుడ్డివాడు ఉన్నాడు. గుడ్డివాడు గుర్తున్నాడు, చదవండి భక్తులైన గుడ్డివాడు. లూకాసు వార్త 18:35 వచ్చిన చూడండి. 35:43 చదువుతున్నాను. భిక్షమాడుతుండగా జనసమూహములు పోవచ్చినట్లుగా వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగుగా వాడు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వారితో చెప్పారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జరిగిన సంగతి ఏంటంటే భక్తమైనటువంటి వాడు గుడ్డోడు దారి పక్కనకి వచ్చి ప్రార్థన అడుక్కుంటా ఉన్నాడు. అడుక్కుంటా ఉంటే ఏదో జనాలు వెళ్తున్నట్లుగా సౌండ్ వినబడింది, అర్థమైంది ఏదో జనాలు వెళ్తున్నారు అనుకున్నాడు. అనుకుని ఏంటంటే పక్కనోడిని అడిగాడు, అయ్యా ఏం జరుగుతుందంటే
నజరేయుడైన యేసు కుమారుడు. అప్పుడు మొదలు పెట్టాడండి ఏమని? యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించుము. కేకలు మొదలు పెట్టాడంట. హల్లెలూయా హల్లెలూయా. కొంతమంది ప్రార్థన పెద్దవాళ్ళు దాంట్లో ప్రార్థన గట్టిగా చేయండి అబ్బా. వాళ్ళు ఉన్నారో నిద్ర తెలకపో అమ్మా. దాని కాడి ఇక్కడ కొలాయి దగ్గర అవసరం లేదు. ఇంటికి కొలాయి ఇప్పుడు ఒకలాంటి ప్లేస్లో ఉన్నాయి లేవు. కొలాయి దగ్గర కట్ అయిపోయింది. ఇంటికి కొలాయి వచ్చింది. కోట దగ్గర కట్ట కోట ముందు వదిలేస్తున్నాం. ఇంకా అది ఇబ్బంది లేదు. ఎందుకంటే కొలాయి కడే చూసుకోవడం అలాంటివి చేస్తానండి. ఇతడు దావీదు కుమారుడు యేసును కేకలు మొదలు పెట్టాడంట. కేకలు మొదలు పెడితే 10 మంది అన్నారంట. కానీ అయినా వాళ్ళు ఊరుకోవాలి. మరీ ప్రార్థన మొదలు పెట్టాడు. నీ ప్రార్థనకు కొన్నిసార్లు అడ్డులు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. నీ ఇంట్లో వాళ్ళే ఆగు అంటారు, మన వాళ్ళే ఆగు అంటారు, అబ్బాయి ఇది వద్దు అంటారు, హల్లెలూయా ఇది చేయకు అంటారు. నువ్వు ఆపవనుకో నీకు యేసు దొరకడు. ఆపితే యేసు దొరకడు. మళ్ళా కేకేశాడు. ఎవరి చెవులు పడి వరకు కేకేయాడు తెలుసా? సరాసరి యేసయ్య చెవులు పడి వరకు కేకేశాడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే సరాసరి ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? దేవుని సముఖానికి వెళ్ళిపోవాలి. దేవుని రాజ్యం సింహాసనం కదిలిపోవాలి. ఆయన రాజ్యం ఇక్కడికి దిగి రావాలి. హల్లెలూయా. దేవుని రాజ్యం ఏంటి? మనమే దేవుని రాజ్యం వెళ్తాం కదా. ఇది రెండింటికి తేడా లేదు మాకు. దేవుని రాజ్యం వేరు, మనం వెళ్ళే పరలోక రాజ్యం వేరు. అర్థమైందా? దేవుని రాజ్యం అంటే దేవుడే మన మధ్యలోని దిగి వచ్చి మనం నడిపించడం దేవుని రాజ్యం. పరలోక రాజ్యం అంటే మనం పోయాక పరదేశం పాట పాడేశాక మనలో వారం 10 రోజుల తర్వాత బిర్యానీ వండి తినేసాక మన అర్థం చూడండి. అది పరలోక రాజ్యం. పరలోక రాజ్యం ఇక్కడ రాదు. పరలోక రాజ్యం మనం వెళ్ళాలి. దేవుని రాజ్యం మన మధ్యలో దిగి వస్తుంది. దేవుని రాజ్యం నీతో కూడా ఉందంట. దెయ్యాలు అలవడితే ఎలా అలవడుతున్నారు? దేవుని రాజ్యం మనతో తెలిస్తే మీరు అది గుర్తించరు. దేవుని రాజ్యం మీకు గుర్తించలేదు కాబట్టి నేను దెయ్యాలు ఎలా అలవడుతుంది మీకు తెలవదు అన్నట్టు వేసుకో. మనం వాక్యం చదవం. నాకు ఆ మాట ఇంకేట అవసరంగా ఈనాడు పేపర్లో చదువుకుంటూ వెళ్ళిపోవడం, అట్లాంటి చూసుకుంటూ వెళ్ళిపోవడం, అసలు పడవేడు చదువుతాం. ఇదిలో గుడ్డివాడిలాగా నీ ప్రార్థన అంతా పడవ ఎందుకు చెప్తున్నానంటే నువ్వు ఎలా ప్రార్థన చేసిన కార్యం జరగట్లేదు. ఎలా చేసినా ఇసుకుపోతున్నా చూడు, ఇసుకుపోతున్నా నీకు ఇదిగో అవసరం. ఆయన చెవి పడే వరకు ప్రార్థించు. యెహోషువ చెప్పినట్లుగా ఆ ప్రజలు విన్నట్లుగా నీకు చెప్పబడిన మాట విను, లోబడు. యెహోషువ చెప్తేనే చేశారు వాళ్ళు. బోర్వం అంటే ఊదరు, కేకలేమంటే వేశారు. సేవకుడు చెప్పినప్పుడు నువ్వు స్తుతించమంటే స్తుతించు, ప్రార్థించమంటే ప్రార్థించు. స్వార్థికలంటే నడుము పెట్టుకుని స్వార్థికి వెళ్ళిపో. హల్లెలూయా. స్వార్థికాలమైన సేవకులు ఏం లేదు. ఎక్కడైతే నువ్వు పక్కన పోయి ఎట్టేస్తాను పోయి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని సన్నిధిలో నీకు భరోసా ఇస్తున్నాను. ఏంటో తెలుసా? నీవు కనుక అలా ఏదైనా చేస్తానంటే నేను ఎప్పుడు నీ అంత మన ఇద్దరికి దేవుడు ఉంటాడు. అర్థమైందా? మీతో నేను ఉంటాను, మన ఇద్దరితో దేవుడికి స్తోత్రం. ఏ భయం లేదు. దేవుడి గారికి నీతో మాట్లాడితే అలా కాకుండా మా ఊళ్ళండి నా మాట్లాడారంటే చిన్న కూడా అతను నిన్ను కూడా రాలేదు. అదవుతుందా? మనలో ఎవరికంటే దేవుడు మనతో మాట్లాడితే కదా, దేవుడు ప్రేరేపిస్తే కదా. దేవుడు ప్రేరేపించాలి అంటే తెల్లగడ్డలు శుభ్రంగా ఆ టైం నుండి మంచి మంచి కళ్ళు వస్తాయి. తెల్లగడ్డ నిద్ర ఆరోగ్యం అంటామా? తెల్లగడ్డలు నిద్ర చంపకూడదు, ఆరోగ్యం. ఆరోగ్యం తగ్గుతాను. ఒక సంవత్సరం బతికేసి ఏం చేస్తారో, ఏం సాధన చేస్తారో ఇంకా అవసరంగా సీట్గా చెప్తాం. మనం కాకి ఏరియాకి ఆహారం దేవుడు వాడుతున్నాడు. కాకిపోయినంత మాత్రం నీవేం తక్కువే కాదు అమ్మ. ప్రతి దాన్ని దేవుడు వాడుతున్నాడు. కాకపోతే మనం సాయంత్రం అంటే అది నలగొట్టుకోవాలి. అమ్మ
దాన్ని ఎవరో పెంచుకోవడం నేను పెంచుకోవడం దాన్ని కూడా తాములో పెంచుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక వ్యక్తి ఉంది ప్రార్థనకి, కనాను స్త్రీ. ఎవరో కనాను స్త్రీ, సమస్త్రీ గారు చెప్తున్నాను చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 25వ వచనం. ఆమె వచ్చి ఆయన నాకు సహాయం చేయమని అందుకైనా పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదని నీతో చెప్తున్నాను. ఆమె అంటుంది, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమాని బల్ల మీద నుండి పడు ముక్కలు తిను కదా అని చెప్పు. దేవునికి స్తోత్రం. అందుకని అంటాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరుకుంటే నీకు అవునుగా అని చెప్పారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని దగ్గర తగ్గింపు ప్రార్థన అవసరం. తగ్గింపుతో చేసే ప్రార్థన. మన ప్రార్థన కొన్నిసార్లు హెచ్చించుకున్నట్టు ఉంటుంది. ప్రభువా స్తోత్రం స్తోత్రం, నన్ను ఎలా చేసినందుకు స్తోత్రం, అలా చేసినందుకు తగ్గింపు ఉండదు. అందులో కొన్నిసార్లు గర్వంగా అన్నట్టు. పరిసయుడు సుందరి ప్రార్థన విన్నారా? విన్నారా? ఏమంటాడు? తప్పు అన్నాడు పరిసయుడు. రెండుసార్లు ఉపాసం ఉన్నాడు, వాడు అదే చెప్పాడు. దశమే పెడుతున్నాడు, అదే చెప్పాడు. ఈ సుంకరలాగా పాపం చేస్తున్నాడు, చేయట్లేదు, అదే చెప్పాడు. చెయ్యట్లేదు కరెక్టే, కానీ నేను అది చూపించుకున్నాడు చూడండి. దేవుని దగ్గర కూడా తన నీతిని కనుకొచ్చుకున్నాడు చూడండి. దేవుడు అంటాడు, నీ నీతి నా ఎదుట మురికి కొట్టలా కన్నా. హల్లెలూయా. నువ్వు కబుర్లు చెప్పడానికి ఏం లేదు, మనం గొప్ప చేసుకోవడానికి ఏమీ లేదు. ఏమాత్రం కనుక ఏంటది పంపు సెట్ స్విచ్ కట్టేవాడా, ఫస్ట్ రోజు వాళ్ళు ఉంటారు, రెండో రోజు వాళ్ళు ఉంటారు, మూడో రోజు పంపే. పంప్ సెట్ అదే కదా, పంప్ సెట్ కదా. మన సర్వ శరీరానికి బ్లడ్ సర్క్యులేట్ చేసి పంప్ సెట్ కదా. ఏమా ఆ పంప్ సెట్ కనుక ఆగిపోయిందా, ఫస్ట్ రోజు బాగా చూసుకుంటారు మీరు. మా అమ్మమ్మ మా నాన్నమ్మ లేకపోతే వెళ్ళిపోతాను, రెండో రోజు కాస్త రెండో రోజు అయిపోయింది, రెండో రోజు చెప్పి పక్కన, మూడో రోజు ఐస్ బాక్స్ దగ్గర రావడం భయపడతారు. ఎందుకంటే స్మెల్ చెప్పలేదు. నీకు నీవుగా గొప్ప చెప్పుకోవడానికి ఏమీ లేదు, ఏమీ లేదు, అసలు ఏమీ లేదు మామూలు చెప్పుకోవడం. అందుకే సుంకరి అంటాడు, ఆకాశం వైపు కన్నులెత్తుటికైనను ధైర్యం చాలక గుండెలో బాదుకుంటూ హల్లెలూయా ప్రభువాని పాపని ప్రార్థన చేసి తగ్గింపుతో తనను తాను తగ్గించుకుని ప్రార్థన చేశారు. అందుకే అన్నట్టు ఇతనికంటే అతడు నీతిమంతుడిగా ఎంచబడి ఎప్పుడు మన మాటల్లో కానీ ప్రవక్తలో కానీ ఆలోచనలో కానీ గర్వం అనేది ప్రదర్శించాలా మన యొక్క నాశనం ప్రారంభమైందని అర్థం. అన్ని విషయాలు. అందుకే సాంస్కృతిక గ్రంథాలు అంటాడు, నాశనం ముందు ఏం నడుస్తుందంట గర్వం. ఏంటంటే ఇలాగా ఏదంటే చక్కదు ఏంటి రేగిపోతాడు, అంతమంది పోతాడు. ఇదే పెద్ద అనుభవం. మీరు ఏదో కష్టం ఎక్కడ వచ్చింది, ఎవరికాలం బలం వచ్చిందని చెప్పేసి మాట్లాడుతున్నాడు, పట్లాడుతున్నాడు ఇష్టానుసారంగా. ఆ వయసు కూడా తిరిగిపోవడం ఒకడు, అతని వయసు ఉండదు, అతని అనుభవం ఉంది వయసు, ఆ లెక్క చెప్పడం మాట్లాడుతున్నాడు. అది తగ్గించుకుంటే మాట్లాడుతుంటే పిల్లలు అంత మంచి చూడలేదు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో చాలా మంది అలా ఉన్నారు, అయిపోయారు. భూమి చాలా మందిని చూసింది. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు మనం అనుకుంటాం భూమిని తవ్వేస్తున్నాం, నేను అనుకుంటాం. ఒక రోజు వస్తుంది భూమి మనం తినేస్తుంది. ఈ 5 యొక్క సందర్భాలను గుర్తుపెట్టుకోండి. మీ ప్రార్థనకి విజయం తథ్యం. ఏది మనలాంటి వాడే, మనలాంటి మనిషే. ఆసక్తితో ప్రార్థన చేస్తే వర్షం ఆగింది, మన వర్షం కురిసింది. ఏది ఎప్పటి వరకు ప్రార్థన చేశాడు? వర్షం వచ్చేదాకా ప్రార్థన చేశాడు. హల్లెలూయా. వర్షం వచ్చేదాకా ప్రార్థన చేశాడు.
లోబడి 7 సార్లు మునిగాడు. ఇంకోసారి ఎక్స్ట్రా 4 సంవత్సరాలు పని అయిపోయింది. ఎరికో కోటలు ఎలా కూలిపోయి? నాయకుడు చెప్పినట్టుగా లోబడి చేశాడు, అడ్లు కూలిపోయింది. 5 భక్తులు ఎంతవరకు కేకలేశాడు? యేసయ్య చెవిని వాడి స్వరం వినబడేదాకా, నీ ప్రార్థన ఆయన దగ్గరికి చేరేదాకా చెయ్యి. మీకు దైవజనుల గురించి చెప్పాలి. మస్తసి గారి దైవజనుడు బ్రదరన్ హెబ్రోన్ లాంటి శాఖలు బ్రదరన్ ఆయన కాదు, హెబ్రోన్ యొక్క శాఖలని ఆయన మోకాళ్ళ ప్రార్థన. ఒకసారి మీటింగ్ పెట్టాడు, సావుకుల మీటింగ్ పెట్టాడు. దగ్గర 2000 మంది సావుకులు ఉన్నారు. అందులో ఫారినర్స్ కూడా వచ్చారు. మామూలుగా ఫుడ్ విషయంలో భోజనం మీటింగ్ అయిపోయింది. భోజనానికి వెళ్తే భోజనం చేసుకోవాలంట. ఈ ఇంగ్లీష్ ఆయన అన్నాడంట, ఎంత కట్టాలి భోజనానికి డబ్బులు అన్నాడు. పక్కన ఆయన అన్నాడంట, బ్రదర్ ఫ్రీ అన్నాడు, భోజనం ఫ్రీ. మళ్ళా సాయంత్రం భోజనం ఫ్రీ. ఉదయం మళ్ళా టిఫిన్ తినేసరికి దీనికన్నా కట్టాలంటే అది దీనికి ఫ్రీ. మరి నైట్ ఎక్కడ పడుకోవాలి? అదిగో హాల్లో బెడ్లో ఏర్పాటు చేస్తారు, అక్కడ పడుకోవాలి. రూమ్కి ఏమైనా కట్టాలా అంటే అది కూడా ఫ్రీ అన్నాడు. నీకు మెంటపోయి సరాసరి డైరెక్ట్గా భక్త సింగ్ దగ్గరికి వెళ్ళిపోయి సార్ ఎంతమందికి అకామిడేషన్ ఫ్రీ, భోజనాలు ఫ్రీ, టిఫిన్ ఫ్రీ, పడుకోవడానికి ఫ్రీ, అన్నీ ఫ్రీ కదా, మీకు ఎలా వస్తుంది డబ్బు అని అడిగాడంట. అప్పుడు ఆ దైవజనుడు ఇలా డోర్ తీసి రూమ్లో పరిచయం శాపం చూపించి అది అక్కడి నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? సాధ్యించడం డబ్బు రావడానికి. అక్కడేమో ఆకరించి నీరు కలిస్తే ఏది ఎప్పుడు అవసరం జార్జ్ ముల్లర్ అనే దైవజనుడు, ఆయనకి ఏమీ లేదు, నిరుపేద, చాలా పేదవాడు. ఎంత పేదవాడు అని అంటే ఆయనకే లెక్కలు లేదంటే అనాథాశ్రమం స్టార్ట్ చేయాలి. కొన్నిసార్లు ఆయన జీవితంలో జరిగిందని తెలుసా, మనమైతే అలాంటి భక్తి చేయలేము. పిల్లల మధ్యాహ్నం భోజనం ఉంటాము, ప్లేట్లు పెట్టుకుని కూర్చున్న తర్వాత కూడా ఆయన ప్రార్థన చేసిన రోజు ఉంది. వంటవాడు వచ్చినాడు, సార్ ఏమీ లేవు, ప్రార్థన గదిలో బయటకు రావట్లా. సార్ మధ్యాహ్నం అయిపోతుంది, ఏమన్నా చెప్పలేదు మీరు, ఏమి లేదు, ఏమి కాలేదు అంటే మళ్ళీ ప్రార్థన. సార్ పిల్లలు వచ్చేస్తున్నారు స్కూల్ నుంచి, వచ్చేవాడు ఈ మనలో చెప్పి పాపం చెప్పి అయిపోతుంది పనులకి. మనం ఉన్నదే ఆపరేషన్ మనం ఉన్నదే వచ్చేది. సార్ పిల్లలు వచ్చేసారు, పేర్లు కడుక్కున్నారు, కూర్చోరు, ప్రార్థన చేయాలి. 5 నిమిషాలు చేశారు, 10 నిమిషాలు చేశారు. ఏంటి సార్ మేము ముందుకున్నాను, ఏం చేయాలి చెప్పకుండా ప్రార్థన చేయాలి. హాస్పిటల్ ఎందులో ఒక వ్యాధి ఇచ్చారంట. ఆయన అన్నాడంట, అన్నిటికంటే మనం పెట్టే రోజు కొంచెం శాస్త్రాలు రోజు దేవుడిస్తారు, ప్రార్థన చేయమని చెప్పాలి. ఇలా ప్రార్థన చేస్తున్నారు, ఒక రావడంతో ఇలా చూసి వ్యాధి చేస్తున్నారు, వ్యాధి ఏమన్నారు అంటున్నాడు. ఈయన సరిపడలేదు, డోర్ మోతుంది, డోర్ తీసాడు. ఒక ఆయన వచ్చాడు, సార్ ఏమనుకోకపోతే మీ పిల్లలకి ఇంట్లో ఫుడ్ అలా ఇంట్లో శుభకార్యం వరకు తీసుకుంటారు, ఆ ఇంట్లో చెప్పలేదు, అది ఆగిపోయింది. ఫుడ్ మా ఓనర్ గారు మీకు ఇబ్బంది పంపించారు, ఏమనుకోవాలి వీడితో చేయడంట. దైవజన్ అయ్యా అది కాలంలో పడిపోయి కాక వెళ్ళి ఏంటి ఏమైందంటే వెళ్ళాలని చెప్పాడు. అర్జెంట్గా ముందు తెల్లబెట్టు అనుకున్నాం, తర్వాత మాట్లాడుతున్నాం. ప్రార్థనకు అసాధ్యమైనది లేదు. నువ్వు ఆపకుండా ప్రార్థన చేయలేదు. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండించగలదు, అది ఆరిపోకూడదు. ఎప్పుడు ఆరిపోకుండా ఉంటుంది అని అంటే నేను ఇందాక చెప్పాను కదా, వాక్యాన్ని ఇలాంటి వాక్యాన్ని అమలు వేసుకోవాలి. వినేసి వెళ్ళిపోవడం కదా, కొన్ని వాక్యమైన కొన్ని అనే వాక్యమైన అంటే ఇంకా మొత్తాన్ని చూసి వస్తున్నాను. అలా చూడకూడదు.
చక్కని చెప్పాలి. ఎందుకని అది హృదయంలో ఉంటే, అది బలిపీఠంలో ఉంటే, దాన్ని నెరవేర్చుకుంటూ ఉంటే, ప్రార్థన చేస్తే బలిపీఠం మారిపోదు, ఆ నిరాశ రాదు, ఆ దుష్టుడి చోటు రాదు. చచ్చిపోవాలి, నేను చచ్చిపోతాను ఇంకా అంత మాట రాదు. సరే ఈజీ కొంతమంది కంటే చచ్చిపోతాను బాధతో కొంతమంది, ఆ తక్కువ మంది కొంతమందికి కాదన్నట్టు ఎక్కువ మంది చేసే పని కదా నేను చచ్చిపోతాను. మనం ఒక వ్యక్తి నోట మాట వింటాను, నేను చచ్చిపోతాను. నేను చచ్చిపో ఎవరు పోతారు? పిల్లలు తండ్రులాగా పోతారు, మేము భర్తలాగా పోతాం. ఆమెకు వయసులో ఉంది, అందరికీ గొప్ప తీసుకుంటారు. మీ అమ్మ నాన్న పిల్లలు కొడుకు లేకుండా పోతారు. ఎవరు నష్టం? పోయింది నువ్వే అన్నా అట్లాంటి అంతే. మరి ఒక్కొక్కటి అలాగే చెప్పాలి. దేవునికి నీకు నిరాశకారం చేసి దృష్టిలో ఎందుకు తెలుసా? ఏరియా వర్షం వచ్చేదాకా ప్రార్థన చేశారు. నయమాను దైవజనులు చెప్పినట్లుగా నీతి చూపించమని ఇశ్రాయేలు ప్రజలు తమ నాయకుడు చెప్పినట్లుగా విధేయత చూపించి 7 రోజులు తిరిగారు. 7 రోజులు 7 సార్లు తిరిగారు. భక్త వైపువాడు ఏసై చివరి తన స్వరం పడే వరకు విన్నాడు. కాను స్త్రీ తన మాటన్నా సరే పట్టించుకోకుండా అయ్యా నేను గొప్పనే అన్నట్టుగా అసలు మాట అంతా భయంకరంగా తెలుసా? వాళ్ళ మీద కూడా రోడ్డు మొక్కలంటే అర్థమైంది తెలుసా? అసలు మనం భోజనం చేసిన తర్వాత ఒక ఏం చెప్తారంటే అందరూ కొంచెం రోజులు చీకటి పెడతారు. మనం భోజనం రోజు అనుకుంటున్నాడు భోజనం ఎందుకన్నా తెలుసా? దాన్ని పక్కన దాన్ని తోసేస్తారు జేసీపీలో. కొంతమంది ఏం చేస్తారంటే ఆ డస్ట్ అది వేస్ట్ ఏదైతే దాన్ని తోస్తారు పక్కకి. జేసీపీ తీసిన పక్కన పెట్టచ్చు అందరిగా అలా పెట్టరు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? అందరూ చేయడం చేస్తారు ఉండగానే. నేను ఏమంటాను తెలుసా అంటే భోజనం గురించి అనట్లేదు, అలవాటు చెప్తున్నాను. నేను ఏమంటాను తెలుసా? నువ్వు కాస్త ముద్ద తప్పు తిన్నావు అదేలాగా పెట్టుకోకండి. అలాగే పాస్తం కానీ ఏ రోజు నా ప్లేట్ ఒక వెతికి అనుకోండి. నేను ఒక్కొక్కసారి చేయగలిగి అనుకుంటాను. ఏ మొక్క ఏ జాతి ఏది చూసినా నా ప్లేట్ నన్ను తిట్టుకుంటే అనుకుంటాను. నా భోజనం పెట్టి పిల్లలకి తెలుసు. నా ప్లేట్లో అన్నం ఎక్కువ మంచం అంతే వేసుకుంటాడు. అయితే ఈ పారేసిన బాబు ఏమవుతుందంటే పైకి పట్టిన డస్ట్బిన్లో పడతాము. అదే బలం మీద ఆ డస్ట్బిన్లో దన్నా సరే మొక్కలకి లోపల తల్లి మొక్క వచ్చి ఆ బకెట్లో పడబడితే మొక్కలు ఏం చేస్తాయి? తింటాయి. అలాగే తింటాను. ఎంతటి దేవుని దగ్గర తను తగ్గించుకుందండి. మనకి కనుక తగ్గించుకుంటే దేవుని దగ్గర తమను తాను తగ్గించుకునే వాళ్ళు ఇది నిశ్చయం. దేవుని మాటలు దీవించుకుని ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకున్నాను. వాక్యాన్ని ప్రార్థన చేస్తున్నాను. ఒక్క నిమిషం